రోజు పూజారి చేసే పూజను ఇవాళ నువ్వు చేస్తున్నావే అన్నపూర్ణ. మన ఇంటి పూజ మనమే చేసుకోవడం మంచిదేమో అనిపించిందండి. అన్నపూర్ణ, అబద్ధానికి ఎంత అందమైన రంగు పూసావు. పూజారికిచ్చే డబ్బు కూడా మిగిల్చాలనే కదా నీ తాపత్రయం. దీనికంతటికీ కారణం నేను చేసిన దానాలు. అదేం కాదండి, మీరు దానం చేసిన డబ్బుతో మీ పేరు తలుచుకుని ఎందరో సంతోషంగా సుఖంగా బ్రతుకుతున్నారు. ఈ జన్మకది చాలండి. కిషోర్, ఏమిటి బాబు ఆ శుభవార్త? నాకు ఆనంద్ టీ ఎస్టేట్స్ లో మేనేజర్ గా ఉద్యోగం దొరికింది. ఈ సందర్భంలో మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. పరాయి చోట కొలువు కుదిరావన్నమాట. డాడీ, కొలువు నౌకరీ పాత పదాలు, శ్రమశక్తి నేటి నవతరం పదం. దీవించండి. చూశారా మీ దానాల ఫలితం? ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చిన మీ నాన్నగారు నువ్వు పరాయి చోట ఊడిగం చేయాల్సి వచ్చిందని బాధపడుతున్నారు బాబు. అమ్మా, మహారాజ్యాలే నేలమట్టమయ్యాయి. సమత మమత ముఖ్యమైన ఈ రోజుల్లో ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలి. అందులో తప్పే ఉందమ్మా. నేను చేసిన దానాలకు ఫలితం ఇదే అని విధాత అనుకుంటే నేను మాత్రం చేసేది ఉంది. నాన్నగారు, మనం బ్రతికి చెడ్డమే కానీ చెడు బ్రతకలేదు. ఇందులో బాధపడటానికి ఏముంది? మీరు కూడా నాతో వస్తే సంతోషం. ఇంతవరకు ఈ చెయ్యి ఎప్పుడూ పైనే ఉంది గాని ఒకరి దయాభిక్ష కింద లేదు. మా బతుకులు ఇలాగే తెల్లారని. బాబు కిషోర్, నువ్వెక్కడున్నా సుఖంగా ఉండడమే మాకు కావాల్సింది. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అంతకంటే ముఖ్యం ఈ వంశ గౌరవాన్ని, మనం నమ్మిన నీతిని మరవకు. నీతిని నియమాలను మీ కొడుకు ఎప్పుడూ మర్చిపోడు నాన్నగారు. కష్టాలు ఎదురైనా, కాలయముడు ఎదురైనా ఈ కిషోర్ ఎదిరిస్తాడే కానీ బెదిరిపోడు. రేపే నా ఊటీ ప్రయాణం. आइए आइए, आपको अच्छा रूम बैठना है. देखते हो अगल बैठ तो नहीं है, इसमें नहीं होता है. कोई आदमी को नहीं कर पूछे, इसलिए माफ करना चाहिए. कभी लड़ाई मेजर मंगवती बोलता है. భాషను చిత్రహింస చేయగయా బాబు. నాకు తెలుగు వచ్చు, నేను బెజవాడవాడిని. మన బెజవాడ వాడువా? అవునండి. ఒరే పక్షి, ఈ బెజవాడ వారిని పదాన కూర్చోబెట్టు. రూమ్ నెంబర్ 16. అవో సర్దార్ గారు. చూడండి, దీని మీద సంతకం పెట్టి 200 కట్టండి సార్. మీ పేరు మేజర్ మంగపతి అన్నారు. ఏ ఆర్మీలో పనిచేశారు? ఆర్మీయా నా మొఖమా? మా ఇంటి పేరు మేజర్ వారు సార్. చంపేశారండి. అమ్మా, అమ్మాయి, నువ్వు చదవాల్సింది ఆ నవల్స్ కాదమ్మా. ఇదిగో ఇవి ఖాతాలు, బాకీలు, వసూళ్లు, మామూళ్ళు, ఇవి నువ్వు బట్టి పట్టవలసింది. ఎందుకు నాన్నంత తాపత్రయం? తాపత్రయం ఏమిటమ్మా? నీ పెళ్లి చేయాలి కదా. పెళ్లి చేయాలంటే కట్నం కావాలి కదా. కట్నం కావాలంటే డబ్బు సంపాదించాలి కదా. రోజు రోజుకి కట్నాల రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో నీకు తెలుసు కదా. కట్నం పోసుకునే జూలో జంతువు నేను చేసుకోవడానికి చెప్పానుగా. జంతువులు కూడా పెళ్లంటే కట్నాలు అడిగే రోజులు వచ్చాయి. అది సరే గాని నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. వ్యాపారం సరిగ్గా చూసుకో. ఇదిగో అడ్వాన్స్ తీసుకోకుండా ఎవరికైనా రూమ్ గానీ ఇచ్చామంటే కొంపలు మునిగిపోతాయి, జాగ్రత్త. హలో. ఏమిటి? నేనంతా విన్నాను. నేను రెడీ. దేనికి? కట్నంతో పని లేదు, ముహూర్తం అంతకన్నా అవసరం లేదు. నువ్వు అంటే చాలు, నేను దండలు తెప్పిస్తాను. చెంప ఉన్నది పగలడానికి కాదు, మీ గుర్తు పెట్టుకోవడానికి. వదిలో, లేకపోతే చేయదులు. ముందా చేయదులు. వదలకపోతే వదలకపోతే ఈ చేయదులు. అమ్మో, గూడు దాడిపోతాను, గూడు దాడిపోతాను. ముందా చేయదులు క్షమించమని అడుగు. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. క్లియర్. Stupid fellow. థ్యాంక్స్. Welcome. మీరు? I am కిషోర్ బాబు. I want a single room, please. అడ్వాన్స్ ఎంతండి? 200. 200. ఇక్కడ అడ్రస్ రాసి సంతకం పెట్టండి. ఓకే. ఏమిటి, లెఫ్ట్ హ్యాండర్? అవునండి, లెఫ్ట్ హ్యాండర్నే. ఇక్కడికి బిజినెస్ పని మీద వచ్చారా? బిజినెస్ కాదండి, ఉద్యోగం ఇచ్చే వచ్చాను. ఆనంద్ టీ ఎస్టేట్స్ లో జనరల్ మేనేజర్ ఉద్యోగం.